దానియేలు గురించి చెప్పాను. దానియేలు శ్రమల్లో ఎలాగ విజయాన్ని పొందాడు. ఈరోజు ఇంతకుముందు ఒకటి ఈ విషయాన్ని చెప్పాను ఫాస్టింగ్ ప్రేయర్స్లో, దాన్ని క్లియర్గా చెప్పలేదు. దాన్ని ఈరోజు అన్ని సంఘాలలో వచ్చారు కనుక అందరూ వచ్చారు కనుక దీన్ని చెప్తాను. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం అందరూ తీసి పట్టుకోండి, నేను చదవమన్నప్పుడు చదువుతారు. దీంట్లో ఒక భక్తుడు తన యొక్క భక్తికి కలిగిన ప్రమాదం, ఈ ప్రమాదంలో దేవుని చేత ఎలాగా రక్షించబడ్డాడు, ఈ ప్రమాదాన్ని ఎలా తట్టుకున్నాడు, అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇదంతా మీకు తెలిసిన స్టోరీ, ఇదేం క్రొత్తది కాదు. కానీ క్రొత్తదనంతో నేను చెప్తాను. దీంట్లో 4 అంశాలు ఉన్నాయి. దేవుడి భక్తుడితో మాట్లాడతాడు తిమోతితో మాట్లాడి, సువార్తకు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఇలా చేయండి, అలా చేయండి అంటే వీళ్ళు బయలుదేరుతుంటే దేవుడు అక్కడికొద్దు, ఇక్కడికొద్దు, ఎలాగెళ్ళొద్దు, ఇలాగొద్దు అని చెప్పేస్తాడు ముందే. నేను చెప్పమన్న దగ్గరికి మీరు వెళ్ళండి అయ్యా, మీ చేతికి వచ్చిన దగ్గరికి, మీకు ఇష్టమైన దగ్గరికి మీరు వెళ్ళొద్దు అని చెప్తాడు. దీంట్లో మనం తెలిసి ఏంటంటే, మనకు నచ్చిన దగ్గరికి మనం వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. మనకు నచ్చిన దగ్గరికి మనం వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. చదవమ్మా 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను దెయ్యము పట్టినదై. అమ్మా 16వ అధ్యాయం చదవమన్నాను నీకు. 16వ అధ్యాయం అది లుస్త్రగొన వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతను తీసుకుని సున్నతి చేయించాను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపొస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆసియలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. చూడండి, సంఘము విస్తరించిన తర్వాత, సంఘం అభివృద్ధి చెందిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే పౌలుకి, ఇంకా ఆసియాలోని వాక్యము చెప్పవసరం లేదు, నువ్వు ప్లేస్ మారిపోతే మంచిది. సంఘము ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ప్రకటించినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియ దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేస్తామే. కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి ఇప్పుడు నా వైపు చూడండి. చాలాసార్లు ఈ విశ్వాస జీవితంలో మనకు నచ్చినట్టుగా మనం బ్రతకాలనుకుంటాం, మనకు నచ్చిన బోధ మనం వినాలనుకుంటాం. మనతో దేవుడు మాట్లాడేది మనం ప్రక్కకు పెడతాం. మనుషులైనా అంతే, మనకు నచ్చిన వారు ఏది చెప్తే అది కరెక్ట్ అనుకుంటాం. మన ప్రేమించిన వారు మనకేది చెప్తే, వాళ్ళు అబద్ధం చెప్పినా అది నిజం చెప్పినా అది కరెక్ట్. ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం గనుక. నిజంగా వారు మనల్ని మోసగించినా, నిజంగా వారు మన రాంగ్ ట్రాక్లోకి నడిపిస్తున్నా అది కరెక్ట్ అనుకుంటాం. దేవుడు ఒక ప్రక్క గద్దిస్తుంటాడు మనని, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ వినొద్దు, అక్కడ చేయొద్దు, అక్కడ చెప్పొద్దు అని చెప్తున్నా ఈ పనికిమాలిన మనస్తత్వం ఉంటుంది. మన మనస్తత్వం కొన్నిటి మీద స్టాంప్ పడిపోద్ది. నేను అంటాను, అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లి అయినా కొంచెం విచక్షణ జ్ఞానం ఉండాలి. దేవుని పిల్లలమైన మనం ఏది విన్నా ఇది దేవునికి ఇష్టమా కాదా, ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది నేను చేసేది ఇతరులకు మేలా కాదా, ఇతరులకు నష్టమా, ఇతరులకు నష్టం కాదా, ఇది నాకు వ్యక్తిగతంగా లాభమా, ఒకవేళ నాకు లాభం అయితే నా లాభం ఇతరులకి కష్టం కలిగించేదా కాదా. పౌలు చాలా మార్గాలు ఎత్తుక్కున్నాడు. పౌలు
పిహెచ్డీలు చేశాడు. గమానియేలు పాదాల దగ్గర చదువుకున్నాడు. పౌలు హిస్టరీ మామూలమైనది కాదు. ఆయన రౌడీయే, అహలోకంలో కూడా దుర్మార్గుడు. ఎంత పవర్ఫుల్ అంటే ఆయన అధికారుల దగ్గరికి వెళ్ళి నేను ఏ మనిషిని చంపేస్తే దానికి శిక్ష లేదు, చంపడానికి కావలసిన అధికార పత్రాలు తీసుకున్నాడంటే ఎంత గొప్పడో చూడండి. సెన్హెడ్రిన్ సభ్యత్వం కలిగిన వాడు, పొలిటీషియన్స్తో మంచి ప్రత్యేకమైన సంబంధాలు కలిగిన వాడు, అంటే పొలిటికల్గా మంచి ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాడు, ఫిజికల్గా మంచి స్ట్రెంగ్త్ కలిగిన వాడు. మూడవది ఫైనాన్షియల్గా మంచి స్టేటస్ కలిగిన వాడు. నాలుగవది ఎడ్యుకేషనల్ పరంగా, తెలివితేటలుగా, చట్టం తెలిసిన వాడిగా. ఐదవది చూస్తే థియాలజికల్గా, బైబిల్ థియాలజీ, మతతత్వ శాస్త్రాలు బాగా పసిగట్టినవాడు. అంటే ఏ కోశాను కూడా పౌలు తెలివి తక్కువ వాడు కాదు. ఇంత తెలివైన వాడు కూడా చివరికి అవన్నీ పక్కకు పెట్టి ఏమంటున్నాడు తెలుసా? నాకుండే జ్ఞానం, నాకుండే బలం, నాకుండే శక్తి, నాకుండే సామర్థ్యం అంతా కూడా దేవుని కొరకు నేను ఎలా చేసుకుంటున్నాను? పెంటగా ఎంచుకుంటున్నాను. ఏమాత్రం ఉంటే మనం రాలిపోతుంటాం. ఏమాత్రం ఉంటే మనం ఏం చేస్తాం? ఓయ్ బాబో, నాకు ఆడు తెలుసు, ఈడు తెలుసు, నాకు ఎంత ఉంది, నాకు ఇలాగా అలాగా అని ఎంత గొప్ప అయిపోతామో. పౌలుకి ఎన్నున్నా సరే దాన్ని అంతటా దేంతో పోల్చాడు? పెంటతో పోల్చాడు. పెంటతో పోల్చాడు. పోల్చి తన జ్ఞానాన్ని పక్కకు పెట్టి దేవుడు చెప్పిందే వినడం మొదలు. ఇక్కడికి వెళ్ళొద్దు పౌలు. సార్ అక్కడ నన్ను పిలిచి వెళ్ళొద్దని చెప్తున్నాను కదా. ఓకే సార్. ఆసియా వద్దు, అక్కడికి వద్దన్నాను కదా. సార్ ఇక్కడ బాగుంది, సంఘం పెద్ద విస్తరించింది, సంఘం బాగా నన్ను ప్రేమిస్తుంది, సంఘం నన్ను గౌరవిస్తుందంటే వదిలేది అని అంటే వదిలేశాడు. దైవ సేవకులుగా, దేవుని పిల్లలుగా మనకి ఇది కష్టం. నేను ఒక మాట అడుగుతాను. మన పిల్లల చదువు కొరకు ఎంత దూరమైనా సరే మంచి స్కూల్ పసిగడతాం, అవునా కాదా? డబ్బు పెట్టో లేకపోతే ఏది పెట్టో బస్సుకు ఖర్చు అవుతుందని తెలుసో మంచి స్కూల్ పసిగడతాం. మనం ఏదైనా సామాను కొనాలనుకోండి, మంచి షాప్ ఎత్తుక్కుంటాం. మనం ఏవైనా చీరలో బట్టలు కొనుక్కోవాలనుకోండి, లేటెస్ట్ ఎక్కడికి వస్తాయో అక్కడికి వెళ్తాం. కానీ మనం ఏదైనా మందిరంకి వెళ్ళాలనుకోండి, ఇది పక్కన ఉంది కదా, ఎక్కడికి వెళ్ళిపోతే బాగుండు కదా. చూసారా? దేవుడు అనే మాటకు వచ్చినప్పటికీ రాజీ పడిపోతాం. ఇక్కడ వాక్యం ఎలాగుంటుంది, ఇక్కడ పాస్టర్ గారు ఎలా అంటాడు, ఈ పాస్టర్ గారి క్యారెక్టర్ ఎలాంటిది, ఈయన అభిషక్తుడా కాదా, ఈయన దైవజనుడా కాదా, ఈయన చరిత్ర ఏంటి, ఈయనకేమైనా ఇంతకుముందు బిల్టప్ ఉందా లేదా. చూడండి మనిషికి ఉండే నైజం. మనని పెంచి పోషించి మనకి అభివృద్ధి ఇచ్చేది, ఆశీర్వాదం ఇచ్చేది, మనకు సమస్తానికి మూలమైనది అది ఏది? ఆధ్యాత్మిక పునాది. దాని కొరకు వచ్చినప్పటికి మనిషి ఆలోచించడు. ఒకవేళ వెళ్ళినా అక్కడ ఏదైనా కొంచెం నచ్చంది ఏదో జరిగింది అనుకోండి, అక్కడ కుర్చీ దొరకదు అనుకోండి, అక్కడికి వెళ్తే ఆవిడ పట్టించుకోడండి. అక్కడికి వెళ్తే సినిమా ట్రావెల్స్కి వెళ్తావు, టికెట్లు పూర్తి అయిపోతాయి, నువ్వు కూర్చోవు, టికెట్లు పూర్తి కుర్చీలు లేకుండా అనుకొని వచ్చేస్తావా? ఆ మెట్ల మీద ఎక్కడో కూర్చుని పోతావు. చంద్రబాబు నాయుడో, జగనో, అప్పారావో, పాపారావో ఎవడో వస్తాడు, అక్కడ తోసుకొని ఒకటి పీక్కొని పాక్కొని ఉంటారు. వచ్చి కదా అక్కడ కలెక్టర్ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు, మీ ఊరికి వచ్చి కార్డులో గీర్లు అంటాడు, అక్కడ వచ్చి కదా. అక్కడికి వెళ్ళినప్పటికి మాత్రం చెమట్లు ఎక్కిపోయి, నీళ్ళు తాగేసి, బట్టలు పోయి, నలిగిపోయి, చెప్పులు ఇరిగిపోయి అక్కడ ఉంటావు. ఇక్కడికి వచ్చినప్పటికి ఎక్కడ లేని పోజు. కొంచెం మీకు కష్టంగా ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు కుర్చీ ఎవరండి, ఫ్యాన్ కింద ఉండదండి. ఇక్కడికి వచ్చినప్పటికి అన్నీ కావాలి. పౌలు గురించి చెప్తున్నాను నేను. అభివృద్ధి చెందిన పౌలు, ఆస్వాదింపబడిన పౌలు, జన సమాజాన్ని కూర్చిన పౌలు అంటున్నాడు, ప్రభువా ఏంటి ఇక్కడైతే పౌలు మానిమానా వెళ్ళిపోవా నువ్వు ఇక్కడి నుంచి. వెళ్ళిపోయాడు పౌలు. ప్రియమైన వారులారా, ఎవరైతే దేవుని విషయాల్లో తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుని విషయాల్లో ఆసక్తితో అనుభవంతో ఉంటారో వారు దీవించబడతారు.
నేను ప్రతిరోజు కారులో పెట్రోల్ పోస్తాం, 5,000 రూపాయలది అంత పెట్రోల్ పోస్తాం. ఈ వారం అంతా కూడా పెట్రోల్కి పాస్టమ్ గారు డబ్బులు ఇస్తారు, తీసుకోరా అని అంటాను. నేను ఈ వారం అంతా కూడా తనకు అడగకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఈ ఉద్యమానికి నేనే పెట్టుకోవాలనుకున్నాను. ప్రతిరోజు కూడా 2,000, 3,000. కొత్తూరు అంటే ఇక్కడి నుంచి చాలా దూరం. రణస్థలం వెళ్ళాను, ఇచ్చాపురం వెళ్ళాను, శ్రీకాకుళం వెళ్ళాను. నాకు దాంట్లో ఉండే తృప్తి వేరు. అలసిపోయాను, నిన్నంతా జ్వరంతో పడుకున్నాను, నలిగిపోయాను మనిషిని. ఈరోజు కూడా వాక్యం చెప్పలేను అనుకోండి, కానీ గుండె నింపుగా తృప్తి ఉంది. నేను దేవుని కొరకు ఏదో ఒక పని చేశాను, ప్రజల్ని రేకెత్తించాను. నేను చేసిన ప్రార్థన, నేను అనుకుంటున్నాను అందరూ చేశారు, నేను చేసిన ప్రార్థన ఒక చట్టాన్నే, ఒక దుర్మార్గుల మనస్సును మార్చింది. ఈరోజు మనం వినకూడనివి ఎన్నో వినవలసి వచ్చును. గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయింది. ఇన్ని డైరెక్ట్గా న్యూస్ ఇచ్చిన ఒక్క హోమ్ మినిస్టర్ కానీ, ఒక్క ప్రైమ్ మినిస్టర్ కానీ, ఆ చివరికి ఆ రాష్ట్ర మినిస్టర్ కానీ ఒక్కటి మాట్లాడలేదు. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉంది మన క్రైస్తత్వ జీవితం ప్రస్తుతం. మన దేశం ఒక్క మాట్లాడలేదు. ఆ స్వామీజీ పబ్లిక్లో మన న్యూస్ ఇస్తూ ఆడు ప్రసంగం చేస్తున్నాడు. రండి, 50,000 మంది రండి, ప్రతి ఇంట్లోకి వెళ్ళి కోడల్ని, కూతుర్ని బయటకు వచ్చి మానభంగం చేసి చెరిపి వారిని నాశనం చేసేద్దాం, వారిని చంపేద్దాం, కాలు చేతి ఎరగొట్టేద్దాం అని ప్రసంగం చేస్తుంటే, వారు చప్పట్లు కొడుతుంటే, అరుస్తుంటే ఒక్కడు మాట్లాడలేదు. బహుశా ఆ క్రైస్తవులు నాకు తెలియకపోవచ్చు. అది మాటకి చూస్తుంటే గుండెల్లో భయం వేసేది, నా రక్తం పొంగిపోయేది. ప్రభా, నీ పిల్లలు అయిన మాకేంటి బాధ? ఈరోజు అక్కడయ్యింది, రేపు ఇక్కడవుతుంది. క్రైస్తవులారా, ఎప్పుడు నా ఇల్లు బాగుంది, నా బతుకు బాగుంది అనుకోకూడదు. ఒక్క దగ్గర ప్రారంభమైందంటే మరొక దగ్గర అంటుకోవడం మానదు. ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చాపురంలో మంటలు ప్రారంభమవుతున్నాయి. సంఘంలో ఉన్న సమాజంలో సోషల్ బాయ్కట్ ప్రారంభించారు. దేవుని మహాకృప చేత నిన్నటికి మొన్నటికి ఆరింది. అది ఒక ప్రక్క ఫైటింగ్ చేస్తూ, ఒక ప్రక్క ప్రార్థనలు చేస్తూ ఫైట్ చేస్తుంది. దేవుని మహాకృప చేత మనలాంటి వారికి రావడం లేదు. దేవుడు మనకిచ్చిన గౌరవాన్ని బట్టో, మనకిచ్చిన బలాన్ని బట్టో మనకు రావడం లేదు. కానీ చాలా దగ్గరలో పాస్టర్ గారులు బాధపడిపోతున్నారు, కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు. నందిగాంలో మరొక కొత్త ఇష్యూ వచ్చింది. నందిగాంలో ఉండే చర్చలన్నిటికీ పర్మిషన్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన చేయాలి మీరు. ప్రతి చర్చికి కూడా పర్మిషన్ అడిగాడట, ఎవడో ఒక బిల్లు వేసాడట. కానీ TV9లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది మనకి. ఎవడు ఏ సర్వేర్ వచ్చినా సరే దానికి మనం ఇవ్వకూడదని. అవన్నీ నిన్న వైజాగ్ నుంచి తెప్పించి ఆ పాస్టర్స్కి పిలిపించి, ఇదిగోండి ఇది ఆర్డర్, ఇదిగో ఇది చట్టం, ఈ 2 పట్టుకొని మీరు ఆ MDO దగ్గరికి వెళ్ళి అడిగి, ఒకవేళ ఇంక దీనికంటే మీరు అడిగితే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. ఆయన అంటున్నాడు, ఏం చేయడం సార్, మాకు గవర్నమెంట్ మరి నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇస్తే దానికి మేము రిప్లై ఇస్తాం. అవునండి, నా ఇంటి సమస్యలు ఏమి లేవు, నాకు నా పిల్లల సమస్య, నా భార్య సమస్యలు ఏం లేవు. కానీ ప్రభు ఎందుకో మరి ఈ బాధ్యతలు ఇచ్చాడు సంఘక్షేమాల కొరకు. పౌలుకు ఉండే పరిస్థితులు క్షేమంగా అభివృద్ధి చెంది ఆశ్చర్యింపబడి ప్రజలతో కొనియాడబడుతూ ప్రజలతో మరి పొగడబడుతున్న పౌలుకి ఎలాంటి సమస్య వచ్చిందో చూడండి. ఇప్పుడు 16వ వచనం నుంచి చదవండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, పౌలు శీల ఏం చేశారంటే ప్రార్థనకు వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళారు. అమ్మా, ఇక్కడ ఎక్కడైనా ప్రార్థన అవుతుందంటే ప్రార్థన గురించి చెప్పారు. ఇగో ప్రార్థన అక్కడ అవుతుందండి అని ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, పుతోను అను దెయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. చూడండి, ఇక్కడ నేను గత వారమే చెప్పాను, మీరు గుడికి రాకుండా అడ్డు పెట్టడానికి కారణం ఏంటంటే ఏ దెయ్యం?
నువ్వు ఇంటి దగ్గర ఉండిపోయావు అని అంటే నీతో పాటు ఎవరున్నట్టుగా? గమనించండి అయ్యా, నేను వాక్యం చెప్తున్నాను. పౌలుతోటే అది దెబ్బలాడింది, పౌలుతోటే ఉంచేయడానికి ప్రయత్నం చేసింది. పౌలుకి ఆ రోజు గుడికి వెళ్ళకుండా చేసిందే. పౌలుకి గుడికి వెళ్ళకుండా చేయడానికి కారణం భలే గమ్మత్తుగా చేసింది. మనకంత అవసరం లేదు, మనకి ఈజీగా దెబ్బ కొట్టేస్తుంది. భక్తితోటే పౌలు నుంచేసింది, మళ్ళా భక్తి మాటలు చెప్పే పౌలు నుంచేసింది. చాలాసార్లు చదివాను ఇది, చాలాసార్లు ప్రసంగం చేశాను. ఇది చదివినప్పుడు నాకు విచిత్రం అనిపించింది. బాబు కొంచెం ఫ్యాన్ పెట్టినానా? పౌల్ని ఉంచడానికి కారణం ఏంటంటే, మనం ఉంచడానికి తలనొప్పో, కాలు నొప్పో, కడుపు నొప్పో, భార్యతో గొడవ, భర్తతో గొడవ, పిల్లలు ఏడడం ఏదో ఒకటి చేస్తుంది. ఏదైనా సరే గుడికి రాకుండా నిన్ను ఉంచేసింది అని అంటే నీ ఇంట్లో ఏమున్నట్టుగా? ఆదివారం నువ్వు గుడికి రాకుండా ఉండిపోతున్నావు అని అంటే నీ ఇంట్లో అది కుర్చీ వేసుకొని కూర్చున్నట్టుగా. కనుక జాగ్రత్తగా వినండోయ్, జాగ్రత్తగా వినండి. ఇది చాలా విచిత్రమైన దెయ్యం. పోని పితోనైన దెయ్యం పౌలుకి ఎదురుపడి పుతోని నువ్వు గుడికి వెళ్ళొద్దని చెప్పిందా? చెప్పలేదే, పొగుడుతుంది. ఏమని పొగుడుతుంది చూడండి. ఈ మనుషుడు ఏమంటే అందరూ ఉన్నారు, అందరి మధ్య ఈ మనుష్యుడు పౌలు గారు ఎలాంటోడు తెలుసా? సర్వోన్నతుడైన దేవుని దాసులు. మీలోను కూడా చాలా జాగ్రత్త వినండి. గుడికి రాకుండా ఎవడైనా ఉండిపోతే మీ ఇంట్లో మీ ఆవిడ కాదు కారణం, మీ పిల్లలు కాదు, పుతోనని దెయ్యం. అమ్మ మీరు కూడా అంతే. గుడికి రాకుండానే ఉండిపోయావు అని అంటే నీ ఇంట్లో ఎక్కడో ఏ మూలో కుర్చీ వేసుకొని కూర్చొని దాన్ని లెక్క పెట్టుకొని, అది ఎవడికి ఎలగొంచాలో కూడా తెలుసు. పౌలుకి వెళ్ళి ఏం చెప్తుంది? పోను కడుపు నొప్పో కాలు నొప్పి చేయలేదు, పొగుడుతుంది. ఏంటని? ఈ మనుష్యుడు ఎవడో తెలుసండి, మనందరికంట భక్తి గలవాడు, మనందరికంట శక్తివంతుడు. ఈయన ఎవడో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని దాసులు. బా, మనమేనా అలాగానం? ప్రైజ్ ద లార్డ్ అంటాం, దేవునికి స్తోత్రం అంటాం, సర్వలోక సృష్టికర్త అంటాం. ఈయన ఏం పేరు పెట్టింది? ఈయన సర్వోన్నతుడైన అంటే అర్థం ఏంటి? అయ్యా నీకంట నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పోడంటే ఈ సర్వోన్నతుడైన దేవుని దాసుడు. ఇంకా వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై. మరొకటి చూడండి, పోనీ ఈయన చెడ్డ చేస్తాడా? ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ మేలు జరుగుతుందండి. ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో రక్షించబడిపోతారు, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు స్వస్థత జరుగుతాయి, ఏ ఊరు వెళ్తే వాళ్ళకి లాభం కూడుతుంది, ఏ ఊరు వెళ్తే వాళ్ళకి మేలు కలుగుతుంది, ఏ ఊరు వెళ్తే అక్కడ ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఎంత మంచి సాక్ష్యం చెప్తుందండి. చూసారా? గుడి కుంచడానికి అది వేసే ప్లాన్లు చూడండి. మీకు అలాగే చెప్తుంది అప్పుడప్పుడు. రాత్రికి ఆరాధన చేసుకోవచ్చు కదా, రేపు ఆరాధన చేసుకో, గుడికి వెళ్ళకపోతే నష్టమా? గుడికి వెళ్తేనే భక్తే, మళ్ళీ దీర్ఘాలు తీస్తారు కొంతమంది. గుడికి వెళ్తేనే భక్తే, ఇంట్లో ప్రార్థన చేసుకోకూడదా, టీవీ చూసుకోకూడదా? ఇవన్నీ ఏంటంటే వారికి వారు సాటిస్ఫై చేసుకోవడానికి అనుకునే మాటలు. యేసు ప్రభువులు ఆటోడే గుడికి వెళ్తే నువ్వు వెళ్తేనే భక్తి అంటే అయిపోద్దా? అయిపోద్దా? ఇక్కడ అంటున్నది, అమ్మో ఈయన ఎలాంటోడండి బాబు, ఏ ఊరు వెళ్తే, ఏ ఇంట్లోకి వెళ్తే, ఏ మనిషితో మాట్లాడితే వాళ్ళు దీవించబడిపోతారు, వాళ్ళు ఆశీర్వదింపబడతారు, వాళ్ళు ప్రేమించబడతారు, వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళు మేలు పొందుతారు, వారి కీడు నుంచి తప్పించబడతారు, వారింట్లో శాంతి వస్తుంది, వారింట్లో సమాధానం వస్తుంది. అటువంటి వాడండి ఈయన. ఎవరు చెప్తున్నారండి సాక్ష్యం? నాలాంటి పాస్టర్ గారు మీలోటి విశ్వాసులు కాదు, దెయ్యం చెప్తుంది. అందరూ చూస్తున్నారు. అర్రే పాస్టర్ గారి మాట వినరు కానీ దెయ్యం మాట ఖచ్చితంగా వింటారు. ఎప్పుడైనా చూడండి మీరు, దెయ్యం మాట ఎవడైనా అంటాడు. ఎప్పటికీ మన క్రైస్తవులు కొంతమంది చచ్చిపోయిన తర్వాత 3వ రోజు 4వ రోజు ముద్దెట్టడము, ఆడికి ఇష్టం కాదండి, కొంచెం బీడీలు కట్టెట్టేస్తే బాగుండండి. బీడీలు కట్టెట్టేస్తావా? ఇంక నువ్వు తాగేలేదు, ఇంకా మందు పోసేస్తే బాగుంది కదండి. ఏంటో బుర్ర తక్కువ పనులు. మళ్ళీ ఆదివారం ప్రభువుకు ప్రార్థన, సోమవారం వచ్చి మొద్దెట్టుకొని వెళ్ళిపోవడం అక్కడికి. కానీ ఈవిడేం చేస్తుంది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, రక్షణ సువార్త ప్రకటించేవాడు. నెక్స్ట్, ఆమె ఎలాగో అనేక దినములు చేయుచుండెను గనుక. ఒకరోజు కాదట. అంటే అర్థమేంటి? ఎంతో మందిని పడగొడుతుంది ఆ ఊర్లోన.
ఎంతోమందిని ఎరగొడుతుంది ఆ ఊర్లో. ఎవరిని ఎలగెరగొట్టాలో వీడికి బాగా తెలుసు. ఏంటి, దెయ్యంకి వరకు పేరెట్టింది, కుయుక్తి గలదైంది. దెయ్యం ఏంటట, అందు గురించి కొంతమంది మన అంటారు కదా, ఒరే కుయుక్తిరా, ఈడు బతుకంతా కుయుక్తి అనరా అని అంటారు. అబ్బో అమ్మ వస్తుంది చూడండి, ఎవడి మీద మోపేస్తుందో ఎవడికి అంటించేస్తుందో అని అంటారు. అర్థం ఏంటి, ఆ అమ్మ అంటింపుదాయి అన్నమాట. ఆ అమ్మ అంటింపుదాయి, ఎక్కడికి వెళ్తే ఆ ఇల్లు అంతే. చూడమ్మా ఇంకా, ఈ నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున కానీ ఆయన దైవ సేవకుడు కదా, ఈ పొగడతలన్నీ విన్నాడు. వినేసేట అన్నాడంటే, ఏయ్ నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. ఒకే మాట అన్నాడు, నువ్వు వెళ్ళిపో. అంటే ఇక్కడ క్రైస్తవులు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నిన్నెవడైనా నీ ఎదురుగా పొగుడుతున్నాడంటే ఆడిలో ఏదుందనమాట, పుతోననే దెయ్యం ఉంది. అమ్మ ఎంత పాట పాడించావు తల్లి, అమ్మో నీ ప్రార్థన బంగారం లాడదు తల్లి, అయ్యగారు మీరు వాక్యం చెప్తే నాకు ఏటైపోతుందో. ఏటైపోద్ది, ఏటి అయిపోదు. ఏటి చెప్పానమ్మా అని అంటే భలే చెప్పేశారండి. కాదు, అంశం ఏంటనంటే అంశం ఏదో కానీ మొత్తానికి ఎరగదీశారండి. ఇదేనమాట పుతోని దెయ్యం చెప్పే మాటలు. ఎంత పొగిడింది కానీ పౌలుకి తెలిసిపోయింది దెయ్యం చెప్పే మాటలని. నువ్వు ఈవిడిని విడిచి వెంటనే అది ఆమెను వదిలిపోయింది. ఏంటి ఇక్కడ ఏమైనా తప్పు చేశాడంటారా పౌలు? మనలో మనం ఆలోచించుకుందాం. ఆవిడలో దెయ్యం ఉందని గమనించాడు, దెయ్యాన్ని వదలగొట్టేశాడు, అంతే కదా. దెయ్యం వదిలిపోతే సంతోషమా మేలా, మంచిదా చెడ్డదా చెప్పండి మగవాళ్ళందరూ. మీరు ఇంట్లోనే మాట్లాడరు, ఎక్కడ మాట్లాడకపోతే అలాగండి. ఎక్కడో దాన్ని మాట్లాడాలి కదా, ఎక్కడో దాన్ని ఆడవాళ్ళు మాట్లాడతారు, మీరు మాట్లాడరు. నాకు అది బాధ. అది పోనీ వాళ్ళు మాట్లాడకపోతే బాగుండు, వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడరు. సరే మొత్తానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జరిగిందండి, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో పౌలుకి శ్రమలు స్టార్ట్ చేయాలి. మంచి పని చేస్తే, రక్షణ సువార్తను ప్రకటిస్తే, శుభ సందేశాన్ని ప్రకటిస్తే, దెయ్యాన్ని వదలకొడితే, దుర్మార్గుల్ని మంచిగా సన్మార్గుల్ని చేస్తే, తాగుబోతుల్ని మంచి మార్గంలోకి నడిపిస్తే, పౌలు మీద దుర్మార్గులు విరుచుకుపడ్డారు. ఏం చేశారు అక్కడ? ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులు మొట్టమొదట అలా తీసుంచు బాబు, ఒక్కొక్కటి నేను చెప్తాను. మొట్టమొదట ఏం చేశారంటే పౌలును శీలను పట్టుకొని గ్రామపు నేను చదువుతాను, నాకు అర్థమైనప్పుడు నేను చదువుతాను. పౌలును శీలను పట్టుకొని ఎక్కడ తీసుకెళ్లారండి? గ్రామపు చావడికి, అంటే పెద్దల దగ్గర, ఊరి పెద్దల దగ్గరికి. ఊర్లో పంచాయతీ ప్రెసిడెంటు లేకపోతే ఎవరో ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళారు. మొట్టమొదట వాళ్ళు కూర్చుని పెట్టారు. కూర్చుని పెట్టి, రే బాబు ఏంటయ్యా మీరు, మీ మతం ఏంటి, మీ ఇదేంటంటే, ఏమండి వీళ్ళు వచ్చి యేసుప్రభు గురించి ఏదో చెప్తున్నారండి. ఇక్కడ ఈరోజు జరుగుతున్న అన్యాయం అక్రమం ఏంటంటే మతం మార్చేస్తున్నారు. ఏం చేస్తున్నామట మనం? మతం మార్చేస్తున్నామంట. ఎవడైనా మతం మార్చేస్తాడా? యేసుప్రభు నమ్ముకున్నందుకు మీ ముఖమేమైనా మారిపోద్దా? మీ బతుకేమైనా మీ యొక్క స్థితి ఏమైనా మారిపోద్దా? అమాంతం ఒక ₹1,00,00,000 మీ ముందు వచ్చి పడిపోద్దా? మారిందంతా ఒకటే, మనస్సు మారుతుంది, ప్రశాంతమైన మనస్సు వస్తుంది, సంతోషకరమైన జీవితం వస్తుంది, బ్రతుకంతా మారుతుంది, జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. ఇదొక్కటే క్రైస్తవుడు చేసేది. ఏంటంటే ఇదొక్కటే. ప్రశాంతత లేని జీవితానికి శాంతియుతమైన జీవితం ఇవ్వడమే క్రైస్తవుని లక్షణం. అశాంతితో ఉన్న జీవితానికి ప్రశాంతంగా బ్రతకమని చెప్పడమే క్రైస్తవుని లక్షణం. విడిపోయిన కుటుంబాల్ని జత చేయడమే క్రైస్తవుని లక్షణం. చెడిపోయిన జీవితాలు, బద్దలైపోయిన బ్రతుకుల్ని తిరిగి కలపడమే క్రైస్తవుని లక్షణం. ఇది తప్ప? ఇది తప్పండి. ఏమి అధికారంలో వెళ్ళి ఏం చెప్తున్నారు? ఇది అయ్యా మన ఇంటా వంట లేని పరిస్థితులు వీళ్ళు చెప్తున్నారు. అప్పుడు ఈ గ్రామ చావుడ గలగోలు ఏం చేశారంటే, రే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. అప్పుడు ఏం చేశారు? అధికారుల యొద్దకు ఈడ్చుకొని, అంటే గ్రామ పెద్దలు, రెండోది ఎవరు? అధికారులు. అధికారులు అంటే ఎవరు? గ్రామ పెద్దలు అంటే పొలిటీషియన్స్. అధికారులు అంటే ఎవరు?
గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇద్దరు కొమ్మక్క అయిపోయారు. గ్రామ పెద్దలు కలిసిపోయారు, పొలిటీషియన్స్ కలిసిపోయారు. మన ఇచ్చాపురం దగ్గర, ఆ పేరు నాకు గుర్తులేదు, ఒక ఊరుంది. ఓ పాస్టర్ గారు ఒక ఊరు వెళ్తే ఒక ముసలాయన కూర్చున్నాడు అక్కడ. ఈయన చర్చ ఆరాధన అయిపోయింది, వచ్చేస్తుంటే ఇది చూడండి ఎంత అవమానం, ఎంత ఘోరమైన పరిస్థితి. వచ్చేస్తుంటే ఆ ముసలాయన వచ్చి, అయ్యా బాగున్నావు బాబు, పాస్టర్ గారు నమస్కారం పెట్టు. అరే ఏయ్ శ్రీరాములు నువ్వేనా, ఏంటి ఇలాగైపోయేటంటే ఈ చర్చి, ఈ పాస్టర్ గారు చర్చి ఆయన కట్టాడనమాట. నేనేనండి, ఏంటి ఇలాగైపోయేటయ్యా, ఇంత సన్నం అయిపోయేటి, ఇలా బలహీనం అయిపోయాయంటే, అవును సార్ జబ్బు అయిపోయానండి, చాలా కాలం అయిపోయింది, జబ్బు అయిపోయి. ఆ పక్కనే మెడికల్ క్లినిక్ ఉంది. ఆ డాక్టర్ బయటకు వచ్చి చూస్తున్నాడట. మెడికల్ క్లినిక్ ఉంటే ఇంటి అద్దెకి కావాలట మా వాడికి, ఇంటి అద్దె గురించి చూస్తున్నావంటే, అయ్యి ఇన్నిసార్లు ఇచ్చాపురం వస్తావు, అలా చర్చికైనా రావచ్చు కదా నువ్వు, ఇన్నిసార్లు వచ్చావు ఒకసారైనా కనబడలేదేటయ్యా అని అన్నాడట. అంతే, అది మాట. ఆయన పాత పరిచయస్తుడు కదా అన్నాడట. ఈ డాక్టర్ అది విన్నాడు. విని ఇల్లు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు ఇల్లు కావాలి కదా, నేను చూపిస్తాను రా అని ఉట్టిదే ఏ ఇల్లు చూపించకుండా ఇటు ఇటు తిప్పి ఒక అరగంటలోన 25 మందిని తెప్పించారు ఇచ్చాపురం నుంచి. అరెస్ట్ చేశారు. పాస్టర్ గారు 3 ఉన్నారు, చుట్టూరు నిలబడిపోయి, ఏంటి ఆయనకి గుడికి రమ్మంటున్నావట అని అన్నాడు. ఆయన మాటల సందర్భం ఏంటన్నాడు, ఇన్నిసార్లు వస్తున్నా ఒకసారైనా గుడికి వచ్చి కలిస్తే బాగుండు కదా అని అన్నాడు. ఆయన గుడికి రమ్మడం కాదు, కనీసం నువ్వు బాగులేదని తెలిస్తే పోనీ ఏదైనా సహాయం చేద్దాం కదంటే, ఇగో గుడికి వస్తాడయ్యా, ఈ రోజు నుంచి 5 వారాలు నీకు గుడికి పంపిస్తాం, ఆయనకు బాగేనే చెయ్యి, బాగు చేయకపోతే 5 లక్షల రూపాయలు ఇయ్యని. ఈ పక్కనున్నాడు మాట్లాడుతున్నారట విశ్వాసి, ఏంటయ్యా మీరు ఇలా దౌర్జన్యం ఏంటిది, ఇలా చేస్తాంటే ఆడికి పడాలని చేయడం కొట్టేయడంతో పాస్టర్ గారు తెచ్చిపోయాడు. వ్యాన్ ఒకటి ఉంది, వ్యాన్ పగల కొట్టేస్తాడని భయం వేసింది. వ్యాన్ పగల కొట్టేస్తాడని భయం వేసిస్తే ఆఖరికి పాస్టర్ గారికి ఓ బొట్టెట్టేసి జై శ్రీరామ్ అనిపించి, ఎంత ఘోరం, 5 లక్షల రూపాయలకి ఒక నోట్ రాయించి 5 వారాలు పంపిస్తాం, ఒకవేళ అది బాగా అవ్వకపోతే ఇచ్చేయాలి. ఎంత ఘోరం చూడండి. మొత్తానికి ఏదో మాట్లాడడం అంత అయింది. ఆ ఊరు మరి నాకు వరిస్తా కదా తెలియదు, కానీ కీలేలు మాట్లాడారు. ముందు ప్రెసిడెంట్ అంతా ఒప్పుకున్నాడట, ఆడెవడో యూజ్లెస్ ఫెలో, ఆడికి అలా చేసేది ఎలా చేసేదామని. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళను ఈ అధికారి మళ్ళీ కలిసిపోయాడు. వీడికి ఓట్లు కావాలి కదా, కలిసిపోయాడు. ఆఖరికి మొన్న వెళ్ళి థ్రెటనిస్తే ఆఖరికి ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాసి 5గురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అంటే అవసరం వచ్చినప్పుడు ఏమైపోతున్నారు, వాళ్ళు కలిసిపోతున్నారు. మనం మైనారిటీసం కదా, కానీ నిలబడగలిగితే మైనారిటీస్ అయినా మెజారిటీ అయినా సరే మనమే ఎప్పటికైనా. ఇక్కడ చూడండి ఏమైంది, అధికారులు కలిసిపోయారు, రెండోది గ్రామ పెద్దలు కూడా కలిసిపోయారు. పెట్టుబాబు మొట్టమొదటిది గ్రామ చావడ దగ్గరికి తీసుకెళ్లారు, రెండోది ఎవరి దగ్గర తీసుకెళ్లారు, అధికారుల దగ్గర తీసుకెళ్లారు, మూడవది చూడు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని పోయారట. 3 దగ్గరికి వెళ్ళారు. న్యాయాధిపతులు అంటే ఎవరు, కోర్టు. పోలీసు వాళ్ళు అయిపోయింది, పొలిటీషియన్స్ అయిపోయింది, మూడోది ఎవరికి వెళ్ళారు, కోర్టు. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని పోయి, ఈ మనుష్యులు యూదులై ఉండి, వీరు వేసే నింద చూడండి, ఈ మనుష్యులు యూదులై ఉండి తప్పన మార్చాలయ్యా, రోమీయులమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారమును ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. పట్టణాన్ని బాగు చేయడానికి వస్తే పట్టణాన్ని ఏం చేస్తున్నారట, గలిబిలి చేసేది ఆలు. ఊరంతటిని 2 గలిబిలి చేసేస్తారా, పౌలు శేల. దీని కొరకు 3 ఏకమైపోయారు. ఎవరు, పొలిటీషియన్స్ మొట్టమొదట, రెండోది అధికారులు పోలీసు వాళ్ళు, లేకపోతే ఎంఆర్ఓ ఎండిఓ లేదా కలెక్టరు, మూడోది న్యాయాధిపతులు. అందరూ వాళ్ళకి ఏకమైపోయారు. అప్పుడు ఏం చేశారంటే న్యాయాధిపతులు ఒక తీర్పు ఇచ్చేశారు,
న్యాయాధిపతులను వారికి వస్త్రములు లాగివేసి వారి బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. కొట్టవలనని ఆజ్ఞాపించిరి. చేసిన తప్పేంటి? పిల్లలు ఇక్కడ ఆలోచిస్తే పౌలుకి శీలకి చట్టం తెలియదంటారా? చట్టం తెలుసు. పౌలు సైలెన్స్గా ఊరుకున్నాడు. కొట్టండ్రా ఎంత కొడతారని. మనకేమీ తెలియకపోయిన కేకలు మాత్రం ఎక్కువ వేస్తాం. పౌలు శీల ఒకవేళ పౌలుగా నోరిప్పితే తర్వాత ఇప్పాడు, పిల్లుల్లాగా నోరు మూసుకుని ఊరుకుని పేరు. అప్పుడు తప్పించండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రమగా కనిపెట్టవలనని చెరసాల అధికారికి కొట్టడం కొట్టారు, తీర్పిచ్చేశారు, ఇక్కడ చెరసాలకు అప్పచెప్పేశారు. సరే, మొత్తానికి కొట్టాడు. ఇది రెండో పార్ట్. సరే, మొట్టమొదటిది ఊరోళ్ళందరూ ఏకమైపోయారు. తర్వాత ప్రభుత్వము, పొలిటీషియన్స్, న్యాయాధిపతులు ఏకమైపోయారు. దెబ్బలు కొట్టేశారు, రక్తాలు కారుతున్నాయి, బండ వేసి బిగించేశారు. అది ఆదివారం. ఎందుకంటే ఆరాధనకి వెళ్ళలేదు. రాత్రి 12 గంటలైంది. అర్ధరాత్రి వేళ పౌలు అడుగుంటాడు శీలకి, పౌలు శీల ఈరోజు ఆరాధనకి వెళ్ళడం మానేసామరానంటే, బెదరు ఎక్కడైనా మనం ఆరాధన చేసుకోవచ్చు కదా, ఎక్కడైనా నా నామమున 2 3 మనం ఇద్దరం ఉన్నాము, దేవుడు అడిగి వచ్చి ఉంటాడు. ఈ మనస్సు ఎంతమందికి ఉందో చెప్పండి? ఈ మనస్సు ఒకవేళ మీకు ఎప్పుడైనా గుడికి రాలేదనుకోండి, ఇందాక నిర్మల చెప్పింది సాక్ష్యం, నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే చర్చికి రాకపోతే ఆ బాధ గుండెల్లో ఉండాలండి. అయ్యో చర్చికి వెళ్ళలేకపోయినట్టు. హిందూస్కి అయితే సోమవారం పోతే మంగళవారం ఉంటాడు, మంగళవారం పోతే బుధవారం ఒకడు ఉంటాడు, బుధవారం పోతే ఏదో ఒక రోజు ఎవరో దేవుడికి వెళ్ళడానికి ఉంటాడు. మనకు ఒక్కదే కదా, ఆదివారం తప్పితే మళ్ళీ ఎవరు మనకి ఆరాధనకు అవకాశం ఉండదు. ఆ అమ్మాయి చెప్పింది ఎలాగని కింద మీద అయిపోతుంటే అప్పుడు గుర్తొచ్చిందట, అమ్మో మా ఆరాధన. జాగ్రత్త వినండి, చాలామంది మన ఆరాధన వినరు. అలా అప్పారావుది పాపారావుది, నువ్వెక్కడ పుట్టావు, నీ ఆరాధన స్థలం ఏంటి, నీ మందిరం ఏంటి, నువ్వెక్కడ బాప్తిసం పొందావు, నీకు ఎక్కడ ఎదుగుతున్నావు, నీకంటూ ఒక అడ్రస్ ఉండాలి కదా, నీకంటూ ఒక మందిరం ఉండాలి కదా. అడ్రస్ లేని మనిషిలాగా ఇటు అటు అటు ఇటు ఇక్కడ అక్కడెక్కడ తిరుగుతావా? వెంటనే ఆన్ చేసిందట. నీకు ఆశ ఉంటే ఆశను దేవుడు ఏం చేస్తాడు అంటే, అమ్మాయిని పొగుడుతున్నానని కాదు నేను. మీరు ఒకవేళ ఇంటి దగ్గర ఉండిపోయి అనారోగ్యం వల్ల, పరిస్థితులు బాగులేకో, లేకపోతే ఉద్యోగం వల్ల, దేనివల్ల ఉండిపోతే ఆరాధన చూడండి ఇంట్లోన, దాంట్లో తృప్తి ఉంటుంది. ఈ ముఖాలన్నీ కనబడతాయి. ఈ ముఖాలన్నింటిలో ఉండే ఆనందాన్ని మీరు చూడవచ్చు. ఈ ముఖాలన్నింటిలో ఉండే అక్కడ మందిరాన్ని చూస్తే అదొక సంతోషం. మొత్తానికి పాట ఎత్తుకున్నారు. ఇంకెలాగ వాక్యం చెప్పిన వాళ్ళు వాళ్ళిద్దరే ఉన్నారు. ఇద్దరికి బొండ వేసేది ఉంటే ఈ చెయ్య, ఈ కాలు అంటే పడుకోవడానికి అవకాశం లేనట్టుగా నిలబడే ఉండాలి. అర్ధరాత్రి వేళ పాట పాడుతుంటే ఇక్కడి నుంచి ఒక గమ్మత్తు, ఇక్కడి నుంచి దేవుని కల్పితం ఎలాగొచ్చిందో చూడండి. సమస్యలలో, శ్రమలలో అందు గురించి అంటాడు, చేతకాని వాడిగా ఉండిపోతే ఏమవుతావు అటు నువ్వు? సమస్యలు చూసి బెదిరిపోయిన వాడిగా శ్రమ దినాలు వచ్చినప్పుడు నువ్వు చేతకాని వాడు, కృంగినవాడిగా ఉండిపోతే ఏమైపోతావట? చేతకాని వాడవుతాయి. శ్రమలు వస్తుంటాయి, దాన్ని ఎవరూ ఆపలేం. గాలి వచ్చినట్టుగా, సూర్యుడు వచ్చినట్టుగా, చంద్రుడు వచ్చినట్టుగా వస్తుంటాయి. కానీ చేతకాని వాడిగా ఉండిపోకూడదు. సేవలు వస్తున్నాయి అనుకోండి, సేవల మంది వేయడమో, నీళ్ళతో కొట్టడమో, చీపురుతో తొడడమో ఏదో ఒకటి చేయాలి. లేకపోతే వస్తూనే ఉంటాయి. దోమలు వస్తున్నాయి అనుకోండి, ఏదో గుడ్ నైటో గుడ్ ఫ్రైడో ఏదో ఒకటి పెట్టాలి దానికి. ఏదో పెడితే అక్కడ ఆగుతుంది. గుడ్ ఫ్రైడే ఎలాగ వస్తుంది కదా దగ్గరలో నుంచి, ఏదో ఒకటి పెడితే ఆగుతుంది. కానీ ఏదో ఒకటి పెట్టకుండా అలాగుంటే కరిస్తే కరిసేయలే, పొడిస్తే పొడిసేయలే అని అనుకోకూడదు. నువ్వు చేతకాని వాడు అయిపోకూడదు. మరొకటి తెలుసా, క్రైస్తవులు ఒక్కలం లేవు. మనతో పాటు ఒక నూతనమైన శక్తి మనలోకి ప్రవేశించింది. దేవునికి స్తోత్రం. నిజంగా మనం చేతకాని వాళ్ళమే.
నిజంగా మనం చేతకాని వాళ్ళమే. కానీ చేతకాని వాడిలో ఒక చేతనైనోడు దూరాడు. దేవునికి స్తోత్రం. ఈ బలహీనుడిలో ఒక బలమైన వాడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ కృంగిపోయిన వాళ్ళలో మరి బలమైన వాడు ఒకడు వచ్చాడు. కనుక ఆయన ఉపయోగించుకోకపోతే నా చేతిలో కత్తి ఉందండి, కుక్కొస్తుంటే అలా చూస్తుంటే నాకు కరిచేస్తుంది. ఆ కత్తితోటి ఏం చేయాలా? రా అని అనాల. చాలాసార్లు ఉపయోగించుకోకుండా ఉంచితే ఏంటి? పిల్లలు ఇక్కడ పాట పాడుతుంటే దేవుడు అద్భుతమైన తన ఉనికిని ప్రదర్శించాడు. మహాభూకంపము కలిగిందట. అంతలో చెరసాల ఏం జరిగిందటండి? చెరసాల పునాదులు అదిరేను. మహాభూకంపము కలిగిందట. ఈ భూకంపం పేరేం పేరు? అందరు చెప్పండి. ఏ భూకంపం? నువ్వు శ్రమలలో పాటలు పాడి ప్రార్థన చేస్తే మీ ఇంట్లోకి ఒకటి వస్తుంది. ఏంటది? మహాభూకంపం. అది నష్టాన్ని కలిగించడానికి రాదు, మేలు కలిగించడానికి వస్తుంది. ఈ లోకంలో వచ్చే భూకంపాలన్నీ ఉన్ను తిరగబడిపోతాయి, ఉన్నివి నాశనం చేయడానికి వస్తాయి. కానీ దేవుని దగ్గర నుంచి విశ్వాసుల మీదకి వచ్చే భూకంపాలు ఉన్నివి బాగు చేయడానికి వస్తాయి, కట్లన్నీ విడుదల చేయడానికి వస్తాయి, బలహీనతంతా బలపరచడానికి వస్తుంది. ఈ మహాభూకంపము కలిగను. ఇక్కడ చూస్తే చెరసాల పునాదులు, ఒక్కసారి పునాదులు ఎదిరేయట, కానీ ఒక్క గోడ గడు పడలే. అదే అందు గురించి అంటాడు మహాభూకంపము. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. ఈ భూకంపం నుండి గొప్పతనం ఏంటంటే ఏది నష్టం లేదు. భూకంపం వల్ల పునాదులు ఎదిరాయట, తలుపులు తెరుచుకున్నాయట. రెండోది ఏంటంటే అందరి బంధకములు ఊడాను. ప్రార్థన చేసింది ఇద్దరే, కానీ చెరసాల్లో ఉన్న వారందరి బంధకాలు కూడా ఊడాయి. ఎందుకు ఊడాయి అంటారు? నేను అనుకున్నాను, ఆలోచించాను. ఎందుకు ఊడాయి అంటే ఈ పాటలన్నీ వినుంటారు. చెరసాల పాలైనాను సంకెళ్ళతో సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా. కాదు, పాటలతో ప్రార్థించక, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతాలయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతాలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పిల్లలు ఎక్కడైనా విన్నారా పాటలు పాడితే బద్దలవడం, ప్రార్థన చేస్తే బద్దలవడం? ఈ పునాది మహాభూకంపంలో ఉండే గమ్మత్తు ఏంటంటే తలుపులు తెరవబడ్డాయట, బంధకాలు ఊడిపోయేట. నీ ఇంట్లో ఉండే సమస్యలు, నీ జీవితంలో ఉండే అక్కర్లు, నీ పరిస్థితుల్లో నువ్వు జయించలేని అపజయాలు ఒకవేళ జయంగా మారాలంటే మీ ఇంట్లో కూడా మహాభూకంపం రావాలి. అందరూ రండి, మా ఇంటికి మహాభూకంపం రావాలని. మా ఇంటికి మహాభూకంపం రావాలా? ఎందుకంటే అందులోనే మా బంధకాలు, మా బందీలన్నీ విడిపోతాయి, మా బంధకాలన్నీ విడిపోతాయి. ఎందుకు తెలుసా? ఆ మహాభూకంపములోనే ఉండే గొప్ప శక్తి అటువంటిది. సమస్యలతో ఎంతకాలం కృంగిపోతాం? పౌలు శీల అప్పుడు వరకు నోరెప్పలేదు. అప్పుడు వరకు అన్నీ చూశాడు పౌలు. పౌలుకి శాస్త్రం తెలుసు, పౌలుకి చట్టం తెలుసు. పౌలు ప్రశ్నిస్తే అక్కడుండే న్యాయాధిపతులు కానీ, అక్కడుండే మరి అధికారులు కానీ, అక్కడుండే గ్రామ పెద్దలు కానీ ఎవడో మాట్లాడలేడు. చేయండిరా మీరు, నా పని నేను చేస్తానన్నాడు. పౌలుకి దేవుని మీద ఉండే ప్రేమ, దేవుని మీద ఉండే విశ్వాసం గొప్పది.
మొత్తానికి బంధకాలన్నీ ఊడిపోయాయి. ఊడిపోయిన తర్వాత ఒక గొప్ప శబ్దం వినబడ్డది. ఆగిపోయా, చచ్చిపోవద్దు, మేము బతికే ఉన్నాం. ఎక్కడి నుంచి స్టోరీ మారిపోయింది. చచ్చిపోయినాడు బతికించారు. బతికించిన తర్వాత విచిత్రం ఏంటంటే, ఎవడైతే కొట్టాడో ఆడే ఇప్పుడు రక్తాన్ని తుడుస్తున్నాడు. హల్లెలూయా. ఎవడైతే తిట్టాడో ఆడే వచ్చి కన్నీరు కారుస్తున్నాడు. ఎవడైతే తిండి పెట్టలేదో ఆడే అంటున్నాడు మా ఇంటికి రండి అని. ఎవడైతే చేదరించుకున్నాడో, అయ్యలారా మీ దేవుడే గొప్పడు, నేను కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలా, నేను కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలా? ఇంతకుముందు మీ దేవుడు మంచోడు కాదని మిమ్మల్ని చెరసాల్లో వేసానే, ఇప్పుడు నేను అంటున్నాను కదా, నేను నా ఇంటి వారిని రక్షణ పొందాలంటే నేనేం చేయాలా? స్టోరీ అంతా మారిపోయింది. సమస్యలు రాకమాను. ప్రభువుని నమ్ముకున్న వారికి సమస్యలు రాకమాను. సమస్యలను పట్టుదలతో ప్రార్థన చేయగలిగితే, పట్టుదలతో ప్రభువుని వేడుకుంటే, పట్టుదలతో పాటలు పాడితే, అక్కడి నుంచి కేవలం చదివి వినిపించేస్తాను, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి దాన్ని చేసుకోండి. అక్కడ చూడండి 31వ వచనం నుంచి చదివేయమ్మా. అందుకు వారు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికి నీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఆ మాట నాకు చచ్చింది. ఆ ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. చాలా ఇంట్లో ఆనందం ఉండదండి, చాలా ఇంట్లో దుఃఖమే. చాలా ఇంట్లో పేదవాళ్ళు అవ్వచ్చు, గొప్పవాళ్ళు అవ్వచ్చు, లేనివారు అవ్వచ్చు, ఉన్నవారు అవ్వచ్చు, మేడలు ఉండొచ్చు, గుడిసెలు ఉండొచ్చు. ఇంట్లో ఆనందం లేకపోతే జీవితానికి, ఆ కుటుంబానికి వ్యర్థం. చాలాసార్లు డబ్బు ఆనందం ఇస్తుంది అనుకుంటే చాలా తప్పుడు మాట అది. విద్య ఆనందం ఇస్తుందంటే తప్పుడు మాట అది. తెలివితేటలు ఆనందం ఇస్తుందంటే తప్పుడు మాట. దేవుడు ఒక్కడే ఆనందాన్ని ఇస్తాడు. యేసయ్యను ఎప్పుడు నమ్ముకున్నారో, యేసయ్యను ఎప్పుడు పొందుకున్నారో, యేసయ్యను ఎప్పుడు స్వీకరించారో, యేసయ్య నామములు ఎప్పుడు బాప్తిసం పొందారో, అక్కడ ఆ రాత్రి వేళ వారికి ఆనందం కలిగింది. ఆ రాత్రి వేళ వారికి సంతోషం కలిగింది. వారింటి వారందరూ ఆనందించారు. అప్పుడు చూడండి, ఇప్పుడు పౌలు ఎక్కడితో ఆపి లేదు. ఇక్కడ పౌలు ఇప్పుడు విజృంభించడం మొదలు పెట్టాడు. చదవమ్మా. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలునకు తెలిపి, మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు గనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. అబ్బా, అయితే రాత్రంతా కొట్టారు, ఇప్పుడు సుఖముగా పొండని చెప్పారు. అయితే ఎక్కడి నుంచి పౌలు యొక్క తెలివితేటలు వినియోగిస్తున్నాడు. అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి, జాగ్రత్త వినండి, రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొట్టుదురా. మేము ఒప్పము. ఇక్కడ చట్టాన్ని వెలికి తీశాడు, చట్టాన్ని బయటకు తీశాడు. నేను తెలివి తక్కువని అనుకున్నారా? నాకు జ్ఞానం లేదనుకున్నారా? ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరి రోమీయులని వారు విని భయపడి చూసారా? ఇంతవరకు వాళ్ళు ఏమో అనుకున్నారు, కానీ పౌలు నోరిప్పినప్పటికి వారేం చేస్తున్నారు? భయపడిపోయారు. క్రైస్తవుడు నోరిప్పితే, క్రైస్తవుడు గలమిప్పితే ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బహుశా వాళ్ళు ఏదో అనుకోవచ్చు, కానీ వారు భయపడతారు. ఇది ప్రభు చెప్పిన మాట. వారిని బతిమాలుకొని వెలుపలకు తీసుకొని పోయి పట్టణము విడిచిపెట్టండి వారిని ఇక్కడ చూడండి, 2 మాటలు, బతిమాలుకొని వేడుకొనిది, భయపడిరి. ఈ 3 మాటలు చాలా ఎంత గొప్పగా ఉన్నాయో. మొట్టమొదటి ఏంటంటే భయపడ్డారు,
వేడుకొన్నారు. అంతకుముందు ఏంటంటే వారు రోమీయులని ఎరిగి భయపడ్డారు. కనుక ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం క్షణకాలంలో ఉండే చిన్న చిన్న సమస్యలకు భయపడవసరం లేదు. బహుశా ఈ రోజుది ఈ పని అయిపోయింది అనుకోవచ్చు మీరు, కానీ రాబోయే దినాల్లో మీకు నాకు సమస్యలు రావచ్చు. మీ ఇంటికి నా ఇంటికి, మీ సంఘానికి నా సంఘానికి. మనము ప్రార్థించేవారిగా, మెలకుగా ఉండేవారిగా దేవుని సన్నిధిలో బలం పొందుదాం. ఎంతసేపు స్వార్థపూరితమైన ప్రార్థనలు, నేను నా భర్త, నేను నా పిల్లలు, నేను నా భార్య, నేను నా కుటుంబం, ఈ ప్రార్థనలు ఇంకా అవసరం లేదు. ఇంకా దేవుని పిల్లలు అయిన తర్వాత దేవుడు దీవిస్తాడు. నా కొడుకుని చూడాలనే బాధ్యత నాకు లేదా? నా భార్యను చూడాలనే బాధ్యత నాకు లేదా? ఉంది. రోజు నా భార్య ఏమండి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను మర్చిపోద్దండి అంటదా? నా కొడుకు వచ్చి డాడీ డాడీ నాకు బట్టలు కొని డాడీ, నాకు కొంచెం జాగ్రత్త చూసుకోడాడి, నన్ను మర్చిపోద్దు డాడీ నన్ను అంటాడా? నేను ఎప్పుడు అలాగనుకుంటాను. నా తండ్రిని నేను మాటికి అడగాల? నా ప్రభువుని నేను అడగాల? దేవా దేవా నా భార్యని చూడు, నా పిల్లల్ని చూడు, ఆడు ఊరు వెళ్ళాడు, ఈడెక్కడికి వెళ్ళాడని. ఇప్పుడు నేను అడగవలసింది అది కాదు. ప్రభా నా దేశాన్ని చూడు నాయన, ఇదిగో ప్రభా నా గ్రామాన్ని చూడు నాయన, శ్రమలతో నిండిపోయిన ప్రజలను చూడు ప్రభా, ఇదిగో నరకానికి వెళ్ళిపోతున్న అన్యులను చూడు ప్రభా, ఇదిగో సమస్యలతో నిండిపోతున్న ప్రజలను చూడు ప్రభా, నా సంఘములో ఉన్న ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారిని చూడు ప్రభా, నాయన అప్పులతో కష్టపడుతున్న వారిని చూడు ప్రభా, రోగాలతో బాధపడుతున్న వారిని చూడు ప్రభా, హాస్పిటల్లో ఉన్న రోగుల కొరకు చూడు ప్రభా, సమస్యలతో నిండిపోయిన ప్రజల కొరకు చూడు ప్రభా. ఇప్పుడు చేయవలసిన ప్రార్థనలు అవే. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. వీళ్ళరా నేను ఎప్పుడు అనుకుంటాను, నా భార్యను ఎవడైనా ఏదానంటే నేను ఒప్పుకుంటానా? నేను ఒప్పుకోను. ఎంత చేతకానివాడైనా సరే, ఎంత చేతకానివాడే. మనం ఎవరు భార్యమంటే ప్రభు అయిన యేసుక్రీస్తు భార్య. ఆయన ఒప్పుకుంటాడా? ఆయన భార్యమైన మనల్ని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. క్షణమాత్రం ఆలోచిస్తాడు. నీకు శ్రమ కలిగితో చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన పౌరుషము గల దేవుడు, రోషము గల దేవుడు, శక్తి గల దేవుడు, బలము గల దేవుడు, కాపాడగలిగే దేవుడు ఆయన. ఇంకా ఎంతకాలం చిన్నపిల్లల్లా బతుకుతాం? ఎంతకాలం ఇంకా రోషం లేనట్టుగా బ్రతుకుతాం? ఇంకా ఎంతకాలం పౌరుషం లేని క్రైస్తవులుగా బ్రతుకుతాం? పౌరుషం కలిగిన క్రైస్తవులుగా బ్రతుకుతాం, రోషం కలిగిన పౌరుషులుగా బ్రతుకుదాం. ఆత్మల కొరకు, ఆత్మ సంపాదన కొరకు, ప్రభు యొక్క కృప కొరకు బ్రతుకుదాం. ఇంకా ఎంతకాలం అండి? ఇంకా అమ్మా నాన్న బిస్కెట్ ఇవ్వ, చాక్లెట్ ఇవ్వ అని ప్రార్థనలు ఇంకెంతకాలం చేస్తాం? చిన్నపిల్లలైతే పాప వాళ్ళకి భాష రాదు కనుక బిస్కెట్ ఇవ్వ అమ్మా అని అంటాం. ఆడు 15 సంవత్సరాలు అయిపోయింది, అమ్మ బిస్కెట్ ఇవ్వంటే పళ్ళు రాలగొడుతుంది. అలా బిస్కెట్ ఏతరా, బిస్కెట్ అనను. మీకు నేను అదే చెప్తున్నాను. మన సంఘాలు ఇంకా బలపరిచే ప్రార్థన చేయాలి, శక్తివంతమైన ప్రార్థన చేయాలి, బలపడే ప్రార్థన చేయాలి. వీళ్ళరా శ్రమలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వీటిని గురించి మన శ్రమదినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడుగా. నిన్నటితో నా యొక్క దర్శనం పూర్తయింది. మొన్న కొత్తూరు, బామిని ఆ ప్రాంతాలన్నిటికీ పిలిచి అక్కడ పెట్టాను. చాలా దూరం అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత జ్వరం వచ్చింది. మళ్ళా నేను సాయంత్రం మళ్ళీ అక్కడికి ఇచ్చాపురం వెళ్ళవలసి వచ్చింది. చాలా నలిగిపోయి శరీరం అయింది. కానీ గుండె నింపుగా సంతోషం. ప్రభా ఏదో ఒకటి చేశాను, ఏదో ఒకటి చేయగలిగాను, ప్రజల కొరకు ఏదో ఒకటి చేయగలిగాను. ఒక దైవసనుడిగా, ఒక సీనియర్ పాస్ట్గా నా పందా నేను చేస్తున్నాను. ఏది చేయగలిగింది ఏదో చేస్తున్నాను. నా వలన దేశంలోకి ఉద్యమం వచ్చింది, శ్రీకాకుళంకి ఉద్యమం వచ్చింది కనుక ఏదో ఒకటి జరుగుతుంది. పాస్టర్లో కొంతమంది ఏమో ఉద్యోగపూరితమైన మనుషులుగా తయారవుతారు. చాలామంది అక్కడికక్కడే వారు 10 మంది 20 మంది కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకొని శక్తివంతులుగా తయారవుతున్నారు. అది నాకు సంతోషం అనిపించింది. కనుక అందరూ లేచి నిలబడి, ప్రభా నువ్వు మాకు ఇచ్చిన జయం కొరకు వందనాలు, 1వ తారీఖు దీవెనకరంగా మార్చావు, నీకు వందనాలు ప్రభా, ఆయన నీకు వందనాలు. అందరూ చేతులెత్తి, ప్రభా మేము వినకూడదేది మాకు కలగకుండా నువ్వు చేసావు, జయాన్ని మాకు ప్రసాదించావు, ఆశీర్వదించావు నాయన,
దీవించావు ప్రభా. నీకు వందనాలు 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 వందనాలు. నాయన సమస్యలు రాకుండా, శ్రమలు రాకుండా మేము కాదు, దాంట్లో నిలబడే శక్తిని మాకు దయచేయండి. దాంట్లో మాకు అనుగ్రహించిన ఆయన అని ప్రార్థన చేసుకున్నాం. అనుగ్రహించిన ఆయనని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలమైన మేము ఇదిగో శ్రమలలో కృంగిపోయేవారిగా కాకుండా, ఎదుగో ప్రభుల్లా నీ కొరకు నిలిచేవారిగా, పౌలు శీలల్లగా ప్రార్థించేవారిగా, దెబ్బలు కాయలేం కానీ రక్తాలు కార్చే అనుభవం మాకు ఇంకా రాలేదు కానీ ప్రభు ఏదొచ్చినా సరే నీ కొరకు నిలిచేవారుగా, నీ కొరకు స్థిరంగా ఉండేవారిగా మమ్మల్ని బలపరచండి. నీ మందిరం కొరకు ఇదిగో ప్రభు అన్ని జనాంగం కొరకు ప్రార్థించేవారిగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. మా ప్రార్థనలు మారేవుగా, మాకు శక్తియుక్తమైన ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. నీ కృపలో భద్రపరచండి. అలాగనే మా బంధకాలన్నింటినీ విడగొట్టు ప్రభు. మా కుటుంబాల్లో కొంతమంది అప్పుల బంధకాలలో, కొంతమంది అనారోగ్య బంధకాల్లో, కొంతమంది సమస్యలైన బంధకాల్లో, కొంతమంది కుటుంబంలో అనైక్యత బంధకాల్లో, కొంతమంది ప్రభున దాయగలుగుతాను భార్య భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు సంబంధాలు లేకుండా ప్రభున దాయగలుగుతండి బంధకాల్లో ఉన్నారు. వాటన్నిటినీ తెరిచి బలపరిచి భద్రపరిచి మేళ్లతో నింపండు ప్రభా. నాయనా మహాభూకంపాలు మా ఇంట్లో కూడా పంపించి ఇదిగో చెదిరిపోయిన మా జీవితాల్లో ఒక నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని, వాక్యం అందరిలో ఫలింప చేయమని క్రీస్తు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. లిఫ్ట్ కొరకు కే పార్వతమ్మ 3,000 రూపాయలు ఇచ్చారు. 1,500 రూపాయలు లిఫ్ట్ కొరకు బి మహాలక్ష్మి ఇచ్చారు. అలాగే 2,000 రూపాయలు లిఫ్ట్ కొరకు ఇచ్చాపురం లేయమ్మ ఇచ్చారు. అలాగే మడ్డు లక్ష్మి లేబర్ కాలనీ 1,000 రూపాయలు లిఫ్ట్ కొరకు ఇచ్చారు. అలాగనే లిఫ్ట్ కొరకు